హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరు బాగున్నారండి? ఈరోజు మన వీడియోలో 3 రకాల పొడులు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ 3 రకాల పొడులకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. సో ఈ వీడియోలో అన్ని విషయాలు క్లియర్గా చెప్పడం జరిగింది. మిస్ కాకుండా తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి అవిసె గింజలు. ఈ అవిసె గింజలను ఇలా 1 కప్ తీసుకుంటున్నానండి. వీటిని ఈ విధంగా పెంక పైన వేసుకొని చిన్న మంటపు వేయించుకోవాలి. ఇవి వేయించుకోవడానికి అని చెప్పేసి జస్ట్ 1 స్పూన్ వాటర్ వేసుకొని వేయించుకుంటున్నాను. వీటి వల్ల ఏంటంటే ఇవి బాగా వేడైపోయి మంచిగా వేగుతాయి అన్నమాట. సో ఈ అవిసె గింజలు చూడడానికి చాలా చిన్నవిగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇవి ఈ అవిసె గింజలను డైరెక్ట్గా కూడా తీసుకుంటారు. మెయిన్గా ఏంటంటే ఎక్కువగా ఆయిల్ని తీసి వాడుకుంటూ ఉంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా మాటికి చేపల్లో ఉంటాయండి. సో చేపలు తినలేని వాళ్ళు అంటే ప్యూర్ వెజిటేరియన్స్ వీటిని తీసుకోవడం వల్ల బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పూర్తిగా కరిగిపోయి తగ్గిపోయి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇలా వేయించుకునేటప్పుడు ఇవి చిటపట సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. వేగాక ఇవి కొంచెం మందంగా తయారైపోయి పలకడం స్టార్ట్ అవుతుందండి. సో అప్పుడు ఇవి కరెక్ట్గా వేగిపోయాయని అర్థం. ఇవి వెంటనే వేరే ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. దీంట్లోకి 1 గడ్డ వెల్లుల్లిపాయను వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ బెల్లం, అలాగే కొంచెం అంటే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టించుకుంటే ఈ విధంగా పొడి అవుతుందండి. దీంట్లో బెల్లం వేసుకున్నాం కాబట్టి ఈ పొడి కొంచెం తీపిగా అనిపిస్తుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఈజీగా అవిసె గింజల పొడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ గడ్డి నువ్వుల పొడి. మిరి నువ్వులు ఇంకా నిగార్ సీడ్స్ అని కూడా అంటారనమాట. అదే గడ్డి నువ్వుల పొడిని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాం. దీనికోసం 1 కప్పు ఇలా గడ్డి నువ్వుల తీసుకుంటున్నాను అనమాట. దీన్ని కూడా సేమ్ పెంక పైన వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. వీటికి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, నార్మల్గానే వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి చూడడానికి నల్లగా సన్నగా పొడుగ్గా చాలా చిన్నవిగా మెరుస్తూ కనిపిస్తాయి. దీంట్లో చాలా ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుందన్నమాట. ఏ విధంగా తీసుకోవాలనే విషయం తెలియక వదిలేస్తూ ఉంటారు. కానీ మన వీడియోలో చూపించిన విధిగా ఈజీగా ఈ విధంగా పొడి చేసుకొని రెగ్యులర్గా మీరు తీసుకునే ఆహారంతో పాటు అప్పుడప్పుడు 1 స్పూన్ తీసుకుంటే గనక చాలా మంచిది. ఈ గడ్డి నువ్వుల నుండి తయారు చేసిన ఆయిల్ని వంట నూనెగా వాడతారు. అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా యూస్ చేస్తారు. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు మసాజ్ చేసుకోవడానికి అని చెప్పేసి కూడా వాడుతూ ఉంటారు. మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. సో దీంట్లోకి 2 స్పూన్స్ కారం పొడి, 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పసుపు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తం మంచిగా మిక్సీకి వేసుకోవాలి. దీంట్లో బెల్లం వేయడం లేదండి, కాబట్టి ఇక్కడ ఉప్పు ఎక్కువ వేయడం జరుగుతుంది. సో ఇదొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇది ఒకసారి ఇలా చెరిగేస్తే దీంట్లో పొట్టు ఉంటుంది కదా, సో ఆ పొట్టు మొత్తం పోతేనే బాగుంటుందన్నమాట. ఈ విధంగా తయారు పెట్టుకున్న గడ్డి నువ్వుల పొడిని స్టోర్ చేసుకొని మీరు రెగ్యులర్గా తీసుకున్న ఆహారంతో పాటు ఇది కూడా తీసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ మసాలా కారం పొడి. దీనికోసం ఇలా లావుపాటి అంటే కొంచెం మందంగా ఉండే మిరపకాయలను సెలెక్ట్ చేసుకోవాలి. మామూలుగా కారం ఉంటాయండి, ఎక్కువగా కారం ఉండవు. సన్న మిరపకాయలు తీసుకుంటే కనుక చాలా ఘాటు ఉంటాయి, కాబట్టి అవి పనికి రావు. ఈ విధమైన మిరపకాయలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పెంక పైన వేసుకొని చిన్న మంట పైన నెమ్మదిగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయాక చల్లారటం కోసం మరొక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. అదే ప్యాన్లోకి 1/2 కప్పు జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నాను. సో ఇది కూడా 2-3 నిమిషాలలో వేగిపోతాయి. ఇలా వేగిపోయింది. దీంట్లోకి వేసుకొని చల్లారనిద్దాము. నెక్స్ట్ అదే కప్పుతో 1/2 కప్పు ధనియాలు వేసుకుంటున్నాను. వీటిని కూడా స్టవ్ సిమ్లో ఉంచి
బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హాఫ్ కప్పు కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కూడా ఇలాగే వేయించుకొని ప్లేట్లోకి వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి వేసుకున్న ఉప్పు కూడా వేయించుకోవాలండి. సో అదే ప్యాన్లోకి 2 or 3 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని వేయించుకుంటున్నాను. ఇది కొంచెం వేగిపోతే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదండి. సో ఆయిల్ లేకుండానే అన్ని వాటిని కూడా వేయించుకుంటున్నాను. మొత్తం వేగిపోయాక ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను. సో ఇలా మిక్సీ వేసుకున్నా కదండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. దీంట్లోకి ఇప్పుడు పచ్చి నూనె మాత్రమే వేసుకోవాలన్నమాట. సో ఇంచుమించు ఒక హాఫ్ టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చూసి వేసుకోండి. వేసుకొని మరొక్కసారి మిక్సీ వేసుకుంటే ఈ విధంగా మసాలా కారం పొడి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడానికి అల్లం అండ్ వెల్లుల్లి రెండు కూడా సమాన క్వాంటిటీలోనే తీసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం వెల్లుల్లిపాయలను ఒలిచి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత అల్లంని కూడా ఈ విధంగా పైన పొట్టు మొత్తం తీసేసుకొని వాటర్లో మంచిగా కడిగి తర్వాత ఆరిపోయాక వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలను రెండూ కలిపి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక మీరు ఎప్పుడంటే అప్పుడు వంట చేసుకునేటప్పుడు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో చూపించిన పొడులే కాదండి, మన ఛానల్లో ఇంకా కొబ్బరి పొడి, పుట్నాల పొడి, పల్లీల పొడి, మసాలా పొడులు ఏ విధంగా చేసుకోవాలో వీడియో కూడా చేశానన్నమాట. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే మీకు కుదిరితే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా ఇలాంటి మంచి వీడియోలు షేర్ చేయడం మర్చిపోదండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మంచి టిప్స్తో మళ్ళీ వస్తాను మన మై హోమ్ మై చాయిస్లో. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ.